మనిషిని దేవుడు సృజించాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, మనం మన కొరకు బ్రతుకుతున్నాము, నేను నా కొరకు బ్రతుకుతున్నాను, నా కుటుంబం కొరకు బ్రతుకుతున్నాను, నా ఇష్టాలు నెరవేర్చుకోవడానికి బ్రతుకుతున్నాను, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇట్స్ మై లైఫ్, నా జీవితం అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన నిమిత్తము ఆయన జనులను సృజించాడంట. నా నిమిత్తము నేను సృజించిన జనులు అనే మాట వాక్యంలో మనం గమనిస్తాం. సో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ ఫర్ హిమ్. ఆయన కొరకు దేవుడు మనల్ని సృజించాడు. సో ఆయన కొరకు సృజించాడంటే ఆయనకు ఉద్దేశాలు ఉన్నాయి, ఆయనకు సంకల్పాలు ఉన్నాయి. కనుక దేవునితో సంబంధం లేకుండా బ్రతికే ఏ జీవితమైనా ఒక రకమైన వాక్యూమ్తో, ఒక రకమైన ఎంప్టీనెస్తో, ఖాళీతో ఉండే బ్రతికే కానీ సమృద్ధి అయిన జీవితం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే సృజించిన సృష్టికర్త అయిన దేవునితో మనకు సంబంధం లేకుండా, సృష్టికర్త అయిన దేవునితో మనం ఒక చక్కని సహవాసాన్ని కలిగి లేకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అన్నట్లుగా జీవితం ఉంటుంది, కానీ సంపూర్ణత, పరిపూర్ణమైన ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ అ వాక్యూమ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏదైనా ఖాళీ ఉందేమో, బహుశా అది వ్యక్తులతో పూరించబడుతుందని నువ్వు ఆశపడుతున్నావు. మేబీ స్నేహితులలో ఆ వాక్యూమ్, ఆ ఖాళీ పూరించబడుతుందని, స్నేహితులతో సమయం గడపడం ద్వారా, వారితో మాట్లాడడం ద్వారా నీ హృదయంలో ఉన్న ఖాళీ అనేది పూరించబడుతుంది అని బహుశా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. లేదా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నీ జీవితంలో కొన్ని రకాలైన ఎంటర్టైన్మెంట్ షోస్ చూడడం ద్వారా, లేకపోతే ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఉన్న కొన్ని కార్యక్రమాలు చూడడం ద్వారా, కొంతమంది నటించిన నటనలు, సినిమాలు, సీరియల్స్, వీటిని చూడడం ద్వారా నా హృదయంలో ఉన్న ఖాళీ పూరించబడుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నిజానికి నువ్వు గుర్తించాలి, నీ జీవితంలో ఉన్న ఖాళీ పూరించబడాలంటే ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ దట్ వాక్యూమ్. నీ హృదయంలో ఉన్న ఖాళీని, నీ జీవితంలో ఉన్న ఖాళీని పూరించగలిగినది దేవాది దేవుడు ఒక్కడే. గాడ్ కెన్ ఫిల్ ద వాక్యూమ్ ఇన్ యువర్ లైఫ్. నీ హృదయంలో ఉన్న ఖాళీని పూరించగలిగిన వాడు దేవుడే. నా ఖాళీ జీవితము నింపబడాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ ఫిల్డ్. నేను ఎక్కడ ఫిల్ చేయబడగలనండి? నాకు రీఫిల్ ఎక్కడ దొరుకుతుంది? చూడండి, ఫోన్లో ఛార్జింగ్ అయిపోగానే మళ్ళీ మనం ఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే రీఛార్జ్ చేయించుకుంటూ ఉంటాం. ఒకవేళ బండిలో ఆయిల్ అయిపోతే, ఫ్యూయల్ అయిపోతే, డీజిల్ అయిపోతే మళ్ళీ మనం వెళ్ళి ఫిల్ చేసుకుంటూ ఉంటాం. సో ఖాళీ అయిపోయిన మన హృదయాన్ని, ఖాళీ అయిపోయిన మన బ్రతుకును నింపుకోవాలి అంటే మనం చేయాల్సింది దేవుని దగ్గరకు వెళ్ళాలి. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న ఖాళీని పూరించుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చాం. కీర్తనల గ్రంథంలో 81వ కీర్తన 10వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. చూడండి, Psalm 81 verse 10. 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఐ విల్ ఫిల్ యువర్ మౌత్. నీ నోటిని బాగా తెరువు, నేను నీ నోటిని నింపుతాను. నేను ఖాళీగా ఉన్నాను, ఐ హ్యావ్ అ ఎంప్టీనెస్ ఆన్ ది ఇన్సైడ్. నా లోపల వెలుతుంది, ఖాళీ ఉంది, అందుచేత నేనేమీ మాట్లాడలేకపోతున్నాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను జీవితంలో అంటే దేవుడు మనకిస్తున్న వాగ్దానము. ఒకవేళ నువ్వు ఖాళీ స్థితిలో ఉన్నట్లయితే నీ జీవితంలో ఉన్న ఖాళీని నేను భర్తీ చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఏం నింపుతాడంటే మన నోటిని నింపుతాడంట. నిజమే, ఈ నోరు అనేది మరి బాడీ మొత్తంలో ఉన్న స్ట్రాంగెస్ట్ మజిల్ ఉండే ఆర్గన్ అండి. ఒక మాటలో చెప్పాలంటే నోటి లోపల ఉండే టంగ్, నోటి లోపల ఉండే నాలుక బాడీ మొత్తంలో స్ట్రాంగెస్ట్ మజిల్ అంట. చాలా బలమైన కండరము నోటిలో ఉన్న నాలుకలో ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నోటిలో స్ట్రాంగెస్ట్ మజిల్ ఉండడమే కాదు, కానీ ఈ నోటితోనే చాలాసార్లు మనం ఇతరులను బాధపరిచే మాటలు మాట్లాడుతుంటాం, తొందరపాటుతో మాట్లాడుతుంటాం, ఆ తర్వాత అసూయతో మాట్లాడుతుంటాము, పగతో మాట్లాడుతుంటాము, కొన్నిసార్లు కత్తిపోటు వంటి గాయాలు ఇతరులకు చేసే మాటలు మాట్లాడుతుంటాము. మన యొక్క మాటలను బట్టి చాలాసార్లు దేవునికి ఆయాసాన్ని కలుగచేస్తాం, మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆయాసాన్ని కలుగచేస్తాం. కానీ దేవుడు మనిషికి ఎందుకు నోరిచ్చాడు అని ఆలోచన చేస్తే
సమాధానకరమైన మాటలు మాట్లాడడానికి, అంత మాత్రమే కాదు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అను జోడని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. మనలో ఒక సిద్ధ మనసు ఉండాలంటే ఇంగ్లీష్లో ఉంటుంది రెడీనెస్ అనే మాట ఉంటుంది. సిద్ధపాటు ఉండాలి, సిద్ధ మనసు ఉండాలి. దేని కొరకు సిద్ధ మనసు అంటే, దేవునికి అయిష్టమైన మాటలు మన నోటి నుండి దొర్లడానికి మనలో సిద్ధ మనసు కాదు, కానీ సువార్త ప్రకటించడానికైనా సిద్ధ మనసు. రెడీనెస్ టు ప్రీచ్ ద గాస్పల్ ఆఫ్ పీస్. యేసుక్రీస్తు ప్రభు సువార్తను అందుకున్న ఏ వ్యక్తి అయినా తన జీవితంలో సమాధానాన్ని పొందుకుంటాడు తప్ప అసమాధానాన్ని పొందుకోడండి. హల్లెలూయా. ఒకప్పుడు మనం కూడా పాప భారంతో, ఆ తర్వాత లోకంలో బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ సమాధానం శాంతి లేకుండా ఉన్నవారమే, రెస్ట్లెస్గా బ్రతికిన వారమే. కానీ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన తరువాత, ఆయనను నమ్ముకున్న తర్వాత, ఆయన మనకిచ్చిన బహుమానాలలో ద బెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే పీస్, సమాధానము, శాంతి. దేవుడు తన బిడ్డలందరికీ ఒక బహుమానంగా, ఒక ఆశీర్వాదంగా అనుగ్రహించాడు. సో యేసుక్రీస్తు ప్రభువారి సువార్త ప్రకటించడం ద్వారా ప్రకటిస్తున్న వ్యక్తులు సమాధాన సువార్తను ప్రకటిస్తున్నారు. దాన్ని స్వీకరించిన వ్యక్తులు కూడా దేవుని సమాధానాన్ని వారి హృదయాల్లో, వారి జీవితాల్లో పొందుకుంటారు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితంలో సమాధానం లేదేమో. మేబీ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ల్యాక్ ఆఫ్ పీస్. నీ మనసు ఒక స్టేబుల్ మైండ్గా లేదేమో. నీ మనసు గాలి చేత కొట్టబడుతున్నట్లుగా, సముద్రపు అలల వలె రేగబడుతున్నట్ల పరిస్థితుల్లో ఒకవేళ ఉందేమో. మేబీ యు ఆర్ ట్రబుల్డ్. బహుశా నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉండున్నావు. బహుశా నువ్వు నిరాశలో ఉన్నావేమో. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఆయన సమాధానాన్ని ఇవ్వగలడు. ఈ ఉదయకాల సమయంలో నీ నోరు తెరిచి, ప్రభువా సమాధాన సువార్తతో నన్ను నింపు, సమాధాన సువార్తను సిద్ధపరిచి, సమాధాన సువార్తను ఇతరులకు అందించే సంసిద్ధతతో నన్ను నింపు ప్రభా అని నీవు అడగగలిగితే, నీ నోటిని తెరిస్తే దేవుడు నీ నోటిని బాగుగా నింపుతాడు. దేవుడు మన నోటిని బూతు మాటలతో నింపడు. దేవుడు మన నోటిని అసభ్యకరమైన మాటలతో నింపడు. దేవుడు మన నోటిని అబద్ధములతో నింపడు. దేవుడు మన నోటిని అన్యాయంతో కూడిన మాటలతో నింపడు, కానీ సమాధాన సువార్తతో నింపుతాడు. నీవు మాట్లాడుట ద్వారా కుటుంబాలు కట్టబడాలి. నీవు మాట్లాడుట ద్వారా నిరాశలో ఉన్నవారు లేవనెత్తబడాలి. నీవు మాట్లాడుట ద్వారా నిరీక్షణ లేని వారు దేవుని అందలి నిరీక్షణతో నింపబడాలి. నీవు మాట్లాడుట ద్వారా అనేక హృదయాలు ఆదరించబడాలి. ఉదయకాల సమయంలో దేవుడు అదే వాగ్దానం చేస్తున్నాడు. నీ నోటిని బాగుగా తెరువు, నేను దానిని నింపుతాను. అనుకుంటూ ఉండొచ్చు, నేను నా నోటిని నింపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు fill my mouth with wrong things. తప్పుడు వాటితోనే నా నోటిని నింపుకుంటున్నాను తెలియకుండానే. ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి చాలాసార్లు కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే, చిన్న చిన్న పిల్లలండి సినిమా డైలాగులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎవరు నేర్పించారంటే స్పెషల్గా ఎవరు నేర్పించక్కర్లేదు. మేబీ వార్తలు చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్ ద్వారానో, లేకపోతే తల్లిదండ్రులు పెట్టుకొని చూస్తుంటే వాడు అటు వెళ్తూ ఇటు వెళ్తూ, అటు ఆడుతూ ఇటు ఆడుతూ ఆ డైలాగ్స్ ఏవైతే చూస్తూ ఉంటాడో అవన్నీ వాడి మనసులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకసారి నా చిన్నతనంలో నాకు జ్ఞాపకం ఉంది. అప్పుడు నేను 2nd క్లాస్ చదువుతున్నాను. మాకు తెలిసిన వారు ఒకరు ఉంటే, వారి ఇంటికి మా మమ్మీ వాళ్ళు పంపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అప్పుడు నేను ఓన్లీ 2nd స్టాండర్డ్. వెళ్ళిన తర్వాత ఒక చిన్న బాబు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. వాడికి కేవలం 5-6 ఇయర్స్ ఉంటాయండి. చిన్నపిల్లలంటే మనకి ఎవరికైనా ఇష్టమే. వాడిని చూడగానే నేను చక్కగా ఎత్తుకొని ఆడిద్దామని ప్రయత్నం చేస్తుంటే, అసలు ఫర్ నో రీజన్ వాడు నా మీద యుద్ధానికి వచ్చేసి, ఒక సినిమాలో ఎలా అయితే హీరో విలన్ తలపడతారో అలా యుద్ధం చేయడానికి నా మీదకి వచ్చేసి, నేను అలా కూర్చొని ఉంటే మంచం మీద నన్ను అలా వెనక్కి తోసేసి గుద్దేసి ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఐ వాజ్ షాక్డ్. ఇంత చిన్న బాబులో ఇంత వైలెన్స్ ఎలా వచ్చింది? హౌ డిడ్ హీ లెర్న్ ఇట్? ఎవరు నేర్పించారు కదా. చిన్నపిల్లలకు ఫైట్ చేయడం ఎవరు నేర్పిస్తారు? చిన్నపిల్లలకు ఇలా ఉండరా, ఇంటికి వచ్చిన వాళ్ళని అలా చేయి ఇలా చేయని ఎవరు నేర్పించారు కదా. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఆ ఇంటికి మేము వెళ్ళేసరికి కొన్ని సినిమా కార్యక్రమాలు ఆన్ చేసి ఉన్నాయండి టీవీలో. సో బహుశా ఇంట్లో ఉన్న వారికి సినిమాలు చూసే అలవాటు ఉందేమో. ఆ బాబు చాలా చిన్నవాడు అయినప్పటికీ వాడి లేత మనసులో పడిన బీజాలు ఏంటంటే వాయిలెన్స్, ఇతరులను మరి గాయపరచడం, ఎదుటి వాడిని ఎలా అయినా సరే మరి మట్టి కరిపించేటట్లుగా, ఇతరులు పడగొట్టేటట్లుగా చేయాలనే ఆ రకమైన ఆలోచనలు వాడిలో చిన్న వయసు నుండే అవి మరి విత్తనాలుగా పడి చిన్న చిన్న మొక్కలుగా మొలుస్తున్నట్లు నేను గ్రహించాను.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన మనసులో చాలాసార్లు అపవాది చెడు విత్తనాలు విత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు చాలా టీవీ సీరియల్స్ మనం గమనించినట్లయితే అత్తగారు కోడలను ఎలా వేధించాలి, అత్తగారు కోడలను ఎలాగా అణచివేయాలి, ఎలా బాధించాలి, ఎలా ఒకరి మీద ఒకరు భయంకరమైన కుట్రలు పన్నుతూ ఒకరి మీద ఒకరు మాటల యుద్ధానికి ఎలా వెళ్ళాలి, ఇవే చాలా టీవీ సీరియల్స్లో చూస్తున్నాం. కానీ మరి ఇంటికి వచ్చిన కోడల్ని ఎలా ప్రేమించాలి, ఏ ఇంటికి వెళ్తే అత్తగారిని ఒక తల్లిలా ఎలా ఆదరించాలి, ఏదన్నా టీవీ సీరియల్స్లో నేర్పిస్తున్నారండి? ప్రపంచంలో కనబడుతున్నదంతా దుష్టత్వము, దురాశ, కుళ్ళు, కాముకత్వము, శరీర సంబంధమైన భయంకరమైన కార్యాలన్నీ ఈరోజు లోకంలో మనకు కనబడుతున్న వాటిలో మనకు ఉంటే, విశ్వాసిగా ఒకవేళ నువ్వు వాటిని చూస్తూ ఉన్నట్లయితే నీ నోటిని, నీ మనసును నువ్వు వాటితో నింపుకుంటున్నట్లు అనమాట. నువ్వేవి చూస్తున్నావో అవి తెలియని విధంగా నీ మీద, నీ ఆలోచన విధానం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. యూ విల్ డెఫినెట్లీ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాట్ యు సీ అండ్ బై వాట్ యు హియర్. ఎందుకంటే ఒక పిక్చర్ అంటే ఒక దృశ్య రూపకంగా ఏదైనా చూస్తే, ఒక 100 పుస్తకాలు చదివితే నువ్వు ఎంత గ్రాస్ప్ చేస్తావో, ఒక విజువల్ ఆబ్జెక్ట్, ఒక విజువల్ థింగ్ ఏదైనా నీ కళ్ళతో చూస్తే దానికంటే చాలా ప్రభావవంతంగా ఆ విజువల్ ఆబ్జెక్ట్ లేకపోతే నీ కళ్ళతో చూసినది నీ మనసుపై ఒక చెరగని ముద్రను వేస్తుందంట. చాలామంది దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా దేవుని దగ్గరికి రాకముందు వేటితో తమ మనసు నిండిపోయిందో వాటిని ఎంటీ చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉంటారు. నా దగ్గర కొంతమంది తమ్ముళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తుంటారు, అక్క నేను ఒకప్పుడు పార్నోగ్రఫీకి అడిక్ట్ అయ్యాను, ఇప్పుడు దేవునిలోకి వచ్చాను కానీ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దోస్ బ్యాడ్ థాట్స్. ఆ భయంకరమైన దృశ్యాలు, ఆ భయంకరమైన నేను ఏవి చూశానో ఒకప్పుడు అవి ఇంకా నా మనసులో ఉండిపోయాయి. ఐ స్టిల్ హ్యావ్ ట్రేసెస్. హిరోషిమా, నాగసాకి అనే ప్రాంతాల మీదకి బాంబింగ్ జరిగిందండి. వరల్డ్ వార్ జరుగుతున్న సమయంలో హిరోషిమా, నాగసాకి అనే ప్రాంతాలు జపాన్ దేశంలో ఉన్నాయి. వాటి మీద అయిన బాంబింగ్లో ఆ రసాయన పదార్థాలు ఏవైతే ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేశాయో, నాశనం చేశాయో, కొన్ని వందల సంవత్సరాలు ఆ హిరోషిమా, నాగసాకి అనే ప్రాంతంలో స్త్రీలు ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు పుడితే అవయవ లోపాలతో, మానసికమైన వ్యాధులతో వారు పుడుతూ వచ్చారంటండి. డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే, తల్లి ఎంత మంచి పౌష్టిక ఆహారం తీసుకున్నా ఇక్కడ ఈ వాతావరణంలో, ఈ గాలిలో, ఈ నేలలో, ఈ భూమిలో ఆ బాంబింగ్ వలన వచ్చి పడిన రసాయన పదార్థాలు, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, పాయిజనస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ స్త్రీల యొక్క దేహంలోకి ఎంటర్ అయ్యి వారి లోపల నుండి వస్తున్న ఆ నూతన జీవాలు కూడా ఆరోగ్యంగా రాకుండా ఒక డిస్ట్రక్టివ్ వేలో దోహదపడుతున్నాయని. ఇది నిజమే, ఇది చాలా సత్యం, వాస్తవం. బాంబింగ్ జరిగింది ఎప్పుడో హిరోషిమా, నాగసాకి అనే ప్రాంతాల్లో. బట్ స్టిల్ ఫర్ ఇయర్స్ టుగెదర్, సంవత్సరాల తరబడి అక్కడ పుడుతున్న పిల్లలు, అంటే ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ మీద ఒక భయంకరమైన నెగిటివ్ ఇంపాక్ట్ పడడానికి కారణం ఏంటంటే, కొంతమంది క్రూరులు, కర్కశమైన హృదయాలు, మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఆ ప్రాంతంలో వారికి నష్టం కలుగచేయాలనుకొని ఆ తర్వాత తరాల వారికి కూడా ఆ కీడు క్యారీ ఆన్ అయ్యేటట్లు జరిగిందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ మనసును వేటితో నింపుకుంటున్నావో దే విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్. నీ జీవితం మీద నీ మనసును దేంతో నింపుతున్నావో, నీ నోటిని దేంతో నింపుకుంటున్నావో, నీ హృదయాన్ని దేంతో నింపుకుంటున్నావో అవి ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే దేవుడిస్తున్నాడు వాగ్దానము, నీ నోరు బాగుగా తెరువు, ఏం నింపాలో నాకు తెలుసు, నేను నింపుతాను. ఐ విల్ ఫిల్ యువర్ మౌత్ విత్ ద బెస్ట్ థింగ్స్. శ్రేష్టమైన వాటితో నీ నోటిని నేను నింపుతాను. ఉన్నతమైన అనుభవాలతో నీ నోటిని నేను నింపుతాను. నీతో మాట్లాడాలని ఇతరులు తాపత్రయపడేలాగా అంత చక్కని మాటలతో నీ నోటిని నేను నింపుతాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగాను కృపాసహితముగాను ఉండాలి. లెట్ యువర్ వర్డ్స్ బీ సీజన్డ్ విత్ సాల్ట్ అనే మాట ఉంటుంది. చూడండి, దేనికైనా ఉప్పు కలిపితే ఆ రుచే వేరు. ఉప్పు కలిపితేనే పరిపూర్ణత ఉంటుంది. కొంతమందిని మనం గమనిస్తే వారితో మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలని అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళ వర్డ్స్ అంత గ్రేషియస్గా, అంత ప్లెజెంట్గా, అంత ఇతరులను ఆనందపరిచేవిగా ఉంటాయి. బాధించేవిగా, నొప్పించేవిగా, కృంగదీసేవిగా, కష్టపెట్టేవిగా, దెప్పి పొడిచేవిగా ఉండవు.
ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీ నోటిని తెరువు. మేబీ యూ హ్యావ్ ఫిల్డ్ యువర్ మౌత్ విత్ ద రాంగ్ థింగ్స్ అంటిల్ నౌ. ఇప్పటి వరకు వేటితో నీ నోటిని నింపుకోకూడదో వాటితో నింపుకున్నావేమో, కానీ ఇప్పుడు నీ నోరు బాగా తెరిస్తే నేను నింపుతాను. దేంతో నింపుతాడంటే సమాధానకరమైన మాటలతో నింపుతాడు, సమాధాన సువార్తతో నింపుతాడు. దేవుని మాటలు ప్రకటించే నోరుగా నీ నోటిని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మన నోటికి దేవుని సువార్త ప్రకటించడం కంటే భాగ్యం ఇంకేది లేదని నేను అనుకుంటున్నాను. రోజులో ఎన్ని మాటలు మాట్లాడినా, యేసయ్యను గురించి ఒక్క మాట నువ్వు మాట్లాడినా, ఆ ఒక్క మాట్లాడిన నీ బ్రతుకు ధన్యం. హల్లెలూయా. ఒక్క మాట చాలండి, ఒక్క మాట. ఈ రోజుల్లో చాలామందికి ద బెస్ట్ వే టు కమ్యూనికేట్ ఇస్ త్రూ దేర్ వాట్సాప్ స్టేటసెస్ కదండి. వాళ్ళ మనసులో ఏదైనా బాధ ఉన్నా, కష్టం ఉన్నా, అది భర్త మీదైనా, భార్య మీదైనా, తోబుట్టువుల మీదైనా, స్నేహితుల మీదైనా, వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాట్సాప్ స్టేటస్లో వాళ్ళ లోపల ఉన్న భావాలు అవి వెళ్ళకక్కే, అంటే వాటిని వ్యక్తపరిచే ఒక ఛానల్గా చాలామంది వాడుకుంటూ ఉంటారు. వాట్సాప్ స్టేటస్లో కొంతమంది అంటారు, మనుషుల కంటే జంతువులే నయం. అంటే బహుశా వారి చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏదో నమ్మక ద్రోహం చేశారేమో. మేబీ దాట్స్ ద రీజన్ వై దే గాట్ సో అఫెండెడ్. అందుకని చాలా బాధపడిపోయి అలాంటి స్టేటస్ పెడుతూ ఉంటారు. మరి కొంతమంది పెడతారు స్టేటస్, ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదు. అంటే అర్థం ఏంటంటే వారు ఎవరినో నమ్మారనమాట, ఆ నమ్మిన వారు వారిని ఇబ్బంది పెట్టారనమాట. సో చాలామంది వాట్సాప్ స్టేటసెస్ ద్వారా తమ హృదయాన్ని, లోపలున్న భావాలను, లోపలున్న ఆలోచనలు బయటపడుతూ ఉంటారు. యు ఆల్వేస్ హ్యావ్ అ వే కదండి. సువార్త ప్రకటించాలనే మనసు ఉంటే నీకు ఏదో ఒక మార్గం ఖచ్చితంగా తెరవబడే ఉంటుంది. దేవుడు నీకు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తూనే ఉంటాడు. యూ కెన్ ప్రీచ్ ద గాస్పుల్ త్రూ వాట్సాప్. నీకు దేవుడిచ్చిన సెల్ ఫోన్ ద్వారా కొద్దిసేపు ప్రతిరోజు నువ్వు సమయాన్ని వాడు దేవుని సువార్త ప్రకటించడానికి. మేబీ బై షేరింగ్ గాడ్స్ వర్డ్, ఒక వాక్యం పెట్టడం ద్వారా కావచ్చు, ఒక డైలీ ప్రామిస్ పెట్టడం ద్వారా కావచ్చు, ఓ మేబీ నీ డైలీ పోర్షన్లో దేవుడు నీతో ఏదైనా వాగ్దానం ద్వారా మాట్లాడుంటే ఆ వాక్యాన్ని జస్ట్ టైప్ చేసి పెట్టు. యు నెవర్ నో, దేవుని వాక్యం ఏ హృదయాన్ని ఎప్పుడు ఎలా తాకుతుందో నీకు తెలీదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాటలు సజీవమైనవి అని. గాడ్స్ వర్డ్ ఈజ్ లివింగ్ అండ్ పవర్ఫుల్ అనే మాట వాక్యంలో మనం గమనిస్తున్నాం. పక్షులను మనం చూసినట్లయితే తల్లి పక్షి పిల్ల పక్షుల కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికని వెళ్తుందండి. చాలా దూరం వెళ్తుంది, చాలా కష్టపడి వెళ్తుంది, అక్కడిక్కడ తిరుగుతుంది. కొన్ని చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న బగ్స్, కొన్ని గింజలు ఇవన్నీ తీసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత ఆ పిల్ల పక్షులు గూట్లో ఉంటాయి. తల్లి పక్షి ఏ పిల్లకు నోట్లో ఫుడ్ పెడుతుందంటే, ఏ పిల్ల పక్షి నోరు తెరుస్తుందో ఆ పిల్ల పక్షికి తల్లి ఫీడ్ చేస్తుంది. నీవు నేను కూడా మా నోటిని తెరుస్తాం ప్రభువా, నువ్వు నింపు. లార్డ్ యూ ఫిల్ అవర్ మౌత్ విత్ గుడ్ వర్డ్స్. శ్రేష్టమైన మాటలతో మా నోటిని నింపు అని మనం అడగగలిగితే, ఒక తల్లి పక్షి ఎలా పిల్ల పక్షుల నోటిలో ఆహారాన్ని అలా డ్రాప్ చేస్తుందో, వాటి కడుపు నిండేలా అవి తృప్తి పొందే అంతవరకు వాటిని ఫీడ్ చేస్తుందో, దేవుడు నీలో ఉన్న ఆత్మీయమైన ఆశను, ఆత్మీయమైన ఆకలిని ఆయన తీర్చగలిగిన వాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, రాజైన దావీదును రాజుగా అభిషేకించడానికి సమూయేలు ప్రవక్తను దేవుడు పంపిస్తాడు. దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్తాడు, నువ్వు వెళ్ళాలి దావీదు ఇంటికి, యెష్షే ఇంటికి వెళ్ళాలన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షై యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. దేవుడు సమూయేలుకు చెప్తున్న మాట, నీ కొమ్మును తైలముతో నింపు. ఫిల్ యోర్ హార్న్ విత్ ఆయిల్ అనే మాట. ఎందుకు అంటే ఒక గొప్ప పని చేయడానికి వెళ్ళమంటున్నాడు. యు హ్యావ్ టు అనాయింట్ ద నెక్స్ట్ కింగ్. ఇశ్రాయేలీలను పరిపాలించబోయే నెక్స్ట్ రాజును, తర్వాత పరిపాలించబోయే రాజును అభిషేకించడానికి నువ్వు వెళ్ళబోతున్నావు సమూయేలు. ఒక ఉన్నతమైన పని కొరకు వెళ్ళబోతున్నావు. సో నువ్వు సిద్ధపడి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో కూడా మనకు సంసిద్ధత ఉండాలండి. వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఆల్వేస్. దేవుని వాక్యం సెలవిస్తుంది, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించాలి అనే మాట. అంటే ఇన్ సీజన్, అవుట్ ఆఫ్ సీజన్. ఇవాళ వర్షాకాలం అండి, ఇవాళ నేను దేవుని కొరకు బ్రతకలేనండి అంటే డోంట్
ట్రై టు ఫైండ్ ఎక్స్క్యూజెస్. నువ్వు సాకులు వెతుక్కోవడానికి ప్రయత్నం చేయొద్దు. సువార్త ప్రకటించడం ప్రతి క్రైస్తవుని మీద దేవుడు పెట్టిన బాధ్యత. సమయమందు అసమయమందు దేవుని పని చేయాలి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు బీటెక్ చదువుతున్నాను. ఒకసారి ఒక ఆంటీ వాళ్ళ బంధువుల ఒక అమ్మాయిని తీసుకొచ్చి తనకి సువార్త చెప్పమ్మా, వాళ్ళ ఇంట్లో ఎవరు దేవుని తెలుసుకోలేదు, బట్ తినికి యేసుప్రభు అంటే ఇష్టం ఉంది, యేసుప్రభు అంటే విశ్వాసం ఉంది కనుక కాసేపు సువార్త చెప్పన్నప్పుడు ఆ అమ్మాయితో దాదాపు ఒక 1.5 hour అంటే దాదాపు ఒక 11 గంటల వరకు రాత్రి అమ్మాయికి సువార్త ప్రకటించాను. దేవుని గురించిన మాటలు అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్కి తను అనింది, నేను యేసుప్రభుని నా స్వంత రక్షకునిగా అంగీకరిస్తానక్క అని చెప్తే ఆ తర్వాత తనతో కన్ఫెషన్ ప్రేయర్ కూడా చెప్పించానండి. యేసుప్రభుని తన హృదయంలోకి జీవితంలోకి ఆహ్వానించేసింది. అయిపోయింది 11 o'clock. ఆ అమ్మాయి మళ్ళీ మరి ఆంటీతో పాటు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి నేను పండుకున్నాను, కానీ అపవాది నన్ను పండుకొని ఇవ్వలేదండి. ఐ కుడ్ నాట్ స్లీప్. అలా పడుకున్నాను అంతే. నిద్రలోకి వెళ్ళాను అనుకున్నాను, కానీ అపవాది శక్తులు ఒక మాటలో చెప్పాలంటే నా మీద ఒక యుద్ధం, ఒక వార్ లాగా వేట్ చేస్తున్నట్లు ఐ కుడ్ డెఫినెట్లీ హియర్ దెమ్. ఆ శబ్దాలు కూడా నాకు వినపడుతున్నాయి. పడుకొని ఉన్నాను, బెడ్ మీద ఉన్నాను, బెడ్ లైట్ వేసింది, ఎవ్వరు లేరు రూమ్లో. 11 దాటిన తర్వాత ఆల్మోస్ట్ 11:30, 11:45 సమయము. చాలా కామ్గా నేను నిద్రపోతున్నాను. పెద్దగా నాకు కలలు వచ్చేవి యూజువల్గా. సో నిద్రపోతున్న సమయంలో ఐ కుడ్ హియర్ సమ్వన్ స్కోల్డింగ్ మీ. నన్ను ఎవరో భయంకరమైన తిట్లు తిడుతున్నట్లుగా నాకు ఆ కలలో వినపడుతుంటే నేను నిద్రపోలేకపోయాను. ఆ తర్వాత లేచి నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నాకేవో స్వరాలు వినపడుతున్నాయి, నాకేవో శబ్దాలు వినపడుతున్నాయి ప్రభా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు నా లోపల నుండి ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే, నువ్వు ఒక ఆత్మను రక్షించావు కదా, ఆ ఒక ఆత్మను రక్షించడం అపవాదికి ఇష్టము లేదు. ఆ అమ్మాయి ఇప్పటి వరకు అపవాది బంధకాల్లో ఉంది. ఇప్పుడు సువార్త విని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను అంగీకరించింది. బహుశా అమ్మాయిని దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడేమో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, అనేక ఆత్మల రక్షణార్థంగా. ఆ రాత్రి నేను విన్న ఆ స్వరాలు, నేను విన్న ఆ కోపంతో కూడిన ఆ గర్జన, ఒక తిట్లులాగా నా చెవులకు ఏవైతే వినబడినాయో దేవుడు చెప్తున్నాడు, ద డెవిల్ ఇస్ నాట్ హ్యాపీ విత్ యూ. అపవాది నీతో సంతోషంగా లేదు, ఎందుకంటే నువ్వు వాడి రాజ్యాన్ని కూలగొడుతున్నావు, నా రాజ్యాన్ని కడుతున్నావు, బట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ యూ అని చెప్పాడు. హల్లెలూయా. నేను సంతోషపడుతున్నాను బిడ్డ నీ గురించి. ఐఎమ్ హ్యాపీ అబౌట్ యూ బికాజ్ యూ ఆర్ ఆన్ మై వర్క్. నా పనిలో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను, కానీ అపవాదికి మాత్రం నిన్ను బట్టి సంతోషము లేదు. నిజమే, దేవుని పని నువ్వు చేస్తున్నప్పుడు సమయమనక అసమయమనక దేవుడిచ్చిన ప్రేరేపణని బట్టి, దేవుడిచ్చిన అవకాశాలను నువ్వు వాడుకుంటున్నప్పుడు అపవాది సంతోషించడు. కానీ దేవుని బిడలంగా మనం ఎప్పుడు సంసిద్ధతతో ఉండాలి. వీ హ్యావ్ టు బి విల్లింగ్ అండ్ వీ మస్ట్ ఆల్సో బి ప్రిపేర్డ్. సంసిద్ధతతో ప్రతి విశ్వాసి ఉండాలి. ఇక్కడ సమూయేలు ప్రవక్తకు దేవుడు చెప్తున్న మాట, ఇప్పటి వరకు సౌలు రాజు ఇశ్రాయేలును పరిపాలించాడు, కానీ ఇశ్రాయేలును పరిపాలించడానికి నా హృదయానుసారుడైన మరి ఒక మనిషిని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఐ హ్యావ్ చోజన్ అనదర్ మ్యాన్ హూ ఈజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. ఇప్పుడు నా హృదయానుసారుడైన మనిషిని అభిషేకించడానికి నీవు కొమ్మును తైలముతో నింపు అనే మాట. ఇక్కడ తైలము అనే మాట, ఆయిల్ అనే మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ఆయిల్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన నోటిని మాత్రమే నింపుతానని చెప్పడం లేదు, కానీ మనలను తన పరిశుద్ధాత్మతో నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు రెవల్యూషన్స్ అంటే ప్రకటన గ్రంథ ధ్యానాలు జరుగుతున్నాయి. సో ప్రకటన గ్రంథ ధ్యానంలో దైవజనులు చెప్పిన ఒక మాట, నిన్నటి రాత్రి ఒక మాట చెప్పారు. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలో నివసించినట్లుగా ఆయన పంపించారు. ఆయన మనతో ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటారు. ఎప్పటి వరకు అంటే దేవుని యొక్క 2వ రాకడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉంటారు అనే మాట చెప్పడం జరిగింది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉన్నారు, కానీ ఆయన ఎవరి లోపలికి వస్తారు? చూడండి, ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ చాలా ఉంటుంది, ఆ పెట్రోల్ బంక్స్లో చాలా ఉంటుంది, కానీ అది మన దగ్గరికి ఎలా వస్తుంది?
మనం బండి తీసుకెళ్ళి బైక్ కానీ కార్ కానీ మన దగ్గర ఉన్న వాహనాన్ని తీసుకువెళ్ళి ఫ్యూయల్ నింపించుకుంటే అప్పుడు ఆ ట్యాంక్స్లో ఉన్న లేకపోతే ఆ బంక్లో ఉన్న డీజిల్ ఆర్ పెట్రోల్ మన బైక్లోకి మన వాహనంలోకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు హీ ఈజ్ దేర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ ప్రపంచంలో ఆయన ఉన్నారు, ఆయన పని చేస్తున్నారు. ఆయన విశ్వాసులను బలపరచాలని, ఆయన విశ్వాసులను స్థిరపరచాలని, దేవుని చిత్తంలో నడిపించాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోకి వస్తారు అని మనం ఆలోచిస్తే, ఎవరు ఆశిస్తారో, ఎవరు కోరుకుంటారో, ఎవరు దేవునికి తమ జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకుంటారో, ఎవరు రక్షణ అనుభవం గుండా వెళ్ళి మారు మనసు పొంది వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని తీసుకుంటారో వారి లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. ఉదయకాల సమయంలో నీవు నేను అడగాల్సింది ఏంటంటే, ఆ రోజు దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్పారు, నీ కొమ్మును నూనెతో నింపు, నువ్వు ఒక గొప్ప పని చేయడానికి వెళ్తున్నావు. దేవుని కొరకు నీవు నేను గొప్ప కార్యాలు చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల లేకుండా ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. కొంతమంది అనుకుంటారు డబ్బు ఉంటే సేవ చేయొచ్చండి అని. అది కరెక్ట్ కాదండి. ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వారిలో దేవుని ఆత్మ లేనప్పుడు, దేవుని నడిపింపు లేనప్పుడు పరిచర్య చేయలేరు. కొంతమంది అనుకుంటారు ఒకవేళ పెద్ద చర్చ్ ఉంటే బాగా సేవ చేయొచ్చని. పెద్ద చర్చ్ ఉన్న ఆ సంఘములో దేవుని సన్నిధి లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగవు. ఫారిన్లో కొన్ని పాశ్చాత్య దేశాల్లో మనం గమనించినట్లయితే ఒక తరం వారు మరొక తరానికి సువార్తను అందించలేక, భక్తిని తర్వాత తరాలకు వారు అందించలేక విఫలమైన కారణంగా చర్చిలు చాలా ఖాళీ అయిపోతుంటే చర్చెస్ను రిక్రియేషన్ క్లబ్స్కు లేకపోతే మరి యొక్క సంస్థలకు చాలామంది అమ్మి వేస్తున్నట్లుగా కూడా మనం వార్తల్లో చూసాం. వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అని ఆలోచిస్తే, ఒక మందిరము దేవుని సన్నిధితో, దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో నింపబడకపోతే ద ఫిజికల్ కన్స్ట్రక్షన్ డజంట్ మ్యాటర్. ఆది సంఘం మనం గమనించినట్లయితే అపోస్తల కార్య గ్రంథంలో మేడ గదిలో వారు కూడుకునేవారు అనే మాట మనం చూస్తాం. 3000 మంది అపోస్తలుడైన పేతురు నిలబడి దేవుడు తనకిచ్చిన ఆ అద్భుతమైన మాటలను పరిశుద్ధాత్మ శక్తితో ప్రకటించినప్పుడు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు, రక్షణ పొందారనే మాట చూస్తున్నాం. డిడ్ ఇట్ హ్యాపెన్ ఇన్ అ మెగా చర్చ్? అది పెద్ద స్టేడియంలో జరిగిందా అండి, పెద్ద మందిరంలో జరిగిందా అని ఆలోచిస్తే, ఒక మేడగదిలో ఉండి దైవజనుడు ప్రకటించిన సువార్త. మేడగది అప్పటికి ఇట్ వాజ్ నాట్ అ చర్చ్, ఇట్ వాజ్ యాక్చువల్లీ అ హోమ్ చర్చ్. అప్పుడు మరి జాన్ మార్క్ అనే వ్యక్తి యొక్క తల్లి అయిన మరియ, ఆమె ఇల్లది. అపోస్తలులు శిష్యులు అక్కడ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండేవారని వాక్యంలో గమనిస్తాం. పేతురు చెరసాల్లో పెట్టబడినప్పుడు కూడా ఆ మేడగదిలోనే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఎందుకంటే అప్పటికి ఇంకా చర్చెస్ కట్టే పరిస్థితులు లేవు, ప్రజలందరూ సమాజ మందిరాల్లో కూడుకుంటూ ఉండేవారు. అప్పటికి మరి పౌలును మనం గమనించినట్లయితే సంఘాన్ని భయంకరమైన విధానంలో హింసిస్తున్న హింసకుడుగా ఉన్నాడు. యేసు ప్రభు అంటేనే పడేది కాదు, యేసు ప్రభు సువార్త అంటే పడేది కాదు, యేసు ప్రభు యందు విశ్వసించిన వారిని శత్రువులుగా చూసేవాడు. అంటే దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని పొందుకొనక మునుపు. అయితే ఆ తర్వాత దేవుని ప్రజలు, దేవుని శిష్యులు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు దే హ్యావ్ డన్ మైటీ థింగ్స్ ఫర్ ద లార్డ్. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలీదు అని ముమ్మారు బొంకిన పేతురు, ఒక చిన్న యవనస్తురాలు వచ్చి, ఒక చిన్న పిల్ల వచ్చి అడిగిందంట, నువ్వు యేసు ప్రభుతో ఉండేవాడివి కదా, నువ్వు యేసుప్రభు శిష్యుల్లో ఒకడేవి కదా అనగానే వెంటనే ఒట్టు పెట్టేసుకోవడం మొదలు పెట్టేశాడంట పేతురు. అమ్మో, నేను ఆయనకు చెందిన వాడిని కాదు, నువ్వు ఎవరినో చూసి పొరపడ్డావేమో అని మరి బొంకాడు. యేసుప్రభు ఎవరో నాకు తెలియదని. అలా బొంకిన పేతురు, యేసుప్రభును డిజోన్ చేసిన పేతురు ఎలా దేవుని కొరకు బలమైన సాక్షిగా మారాడు అని ఆలోచిస్తే, తను చేసిన పనులకు లోతైన పశ్చాత్తాపం వచ్చింది పేతురు హృదయంలో. అంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. ఉదయకాల సమయంలో దేవుని అడుగుదాం, ప్రభువా నీ శక్తి నాకు కావాలి. నేను తినే ఆహారం వల్ల బహుశా నా
నా దేహానికి, నా శరీరానికి శక్తి వస్తుందేమో, కానీ ఆత్మీయంగా నేను బలంగా లేకపోతే ఈ శరీరం ఎంత బలంగా ఉన్నా ఉపయోగం లేదు. ఒక సంసోను జీవితానికి నా జీవితానికి పెద్ద తేడా ఉండదేమో. నాకు ఆత్మశక్తి కావాలి, నాకు ఆత్మీయ బలము కావాలి. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపయ్య. అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. నిన్నటి రాత్రి కూడా షార్ట్ మెసేజ్లో మనం ధ్యానం చేసాం. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. దేవుడు మనకి ఇస్తున్న ఒక అసైన్మెంట్, దేవుడు మన మీద పెడుతున్న ఒక బాధ్యత ఏంటంటే మీరే నాకు సాక్షులు. సాక్ష్యం ఇవ్వాలి మీరు. యూ హ్యావ్ టు షేర్ అబౌట్ మీ. మీ జీవితంలో నేను చేస్తున్న కార్యాలు సాక్ష్యం ఇవ్వాలి. మీ జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతాలు సాక్ష్యం ఇవ్వాలి. మీరు ఏవి వింటున్నారో వాటిని గురించి సాక్ష్యం ఇవ్వాలి. మీరు వేటిని చూస్తున్నారో వాటిని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి బలం ఎలా వస్తుంది అని ఆలోచిస్తే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. హల్లెలూయా. దేవుడు నీవు ఆయన కొరకు సాక్షిగా బ్రతకాలని కోరుతున్నాడు. సాక్షిగా ఉండాలని ఉంది కానీ ధైర్యం లేదండి. మేబీ యు ఆర్ లైక్ అ పీటర్ దిస్ మార్నింగ్. ఉదయకాల సమయంలో బహుశా నువ్వు పేతురులాగా ఉన్నవేమో. పేతురుకు కూడా పాపం యేసుప్రభు కొరకు జీవించాలని చాలా ఉండేదండి. దుడుకు పేతురు యేసుప్రభుతో బ్రతికున్న కాలంలో అన్నాడు, నీతో పాటు సిలువెక్కాలన్నా ఎక్కేస్తానయ్యా, నీతో పాటు ఎంత శ్రమ పడ్డానికన్నా నేను సిద్ధమే అని పెద్ద పెద్ద వాగ్దానాలు చేశాడు. అవి అబద్ధాలుగా మాట్లాడలేదు, కానీ హీ రియలీ హ్యాడ్ దట్ ప్యాషన్. పాపం ఆసక్తి పేతురులో ఉంది, కానీ ఆత్మ బలము లేక యేసుప్రభు ఎవరో తెలియదని ముమ్మారు బొంకాడు. కానీ పరిశుద్ధాత్మ మేడగదిలో ఉన్న అపోస్తలుల మీదకి, శిష్యుల మీదకి వచ్చినప్పుడు ఎంత శక్తితో, ప్రభావముతో, బలముతో నింపబడ్డాడంటే హీ ప్రీచ్ ద వర్డ్ విత్ పవర్ అండ్ అథారిటీ. శక్తితో, బలముతో, ప్రభావముతో దేవుని సువార్తను ప్రకటించిన పేతురు ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగాయి. అపోస్తల కార్యములలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా ఎటువంటి కార్యాలు చేశారో అవన్నీ మనం చూడగలం. నీకు తెలుసా, ఆది సంఘంలో అపోస్తలుల ద్వారా కార్యములు జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా కూడా ఆయన సువార్తను ప్రకటింప చేసుకోవాలనుకుంటున్నాడు. నిన్ను కూడా ఆయన కొరకు సాక్షిగా నిన్ను మార్చాలని కోరుతున్నాడు. నీలో ఆ తీర్మానము ఉందా? నీలో ఆ ఆశ ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో అడుగు, ప్రభువా నా నోటిని నేను బాగుగా తెరవాలనుకుంటున్నాను, నా నోటిని నువ్వు నింపు. లార్డ్ ఫిల్ మై మౌత్ విత్ యువర్ వర్డ్. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు. లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నీ కొరకు బలమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని కొరకు జీవించినట్లుగా దేవుడు మనకు తన కృపను, సహాయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మా నోటిని తెరుస్తున్నామయ్యా, నీ మాటలతో నింపు ప్రభువా. సమాధానకరమైన మాటలతో నింపు. ప్రేమతో నాయన సత్యమును చెప్పేటట్లుగా మా నోటిని సత్యముతో నింపు, దయతో నింపు, కనికరముతో నింపు, యథార్థతతో నింపు. నిన్ను స్తుతించే, ఆరాధించే ఆరాధనతో మా నోటిని నింపు ప్రభువా. నీ సువార్తతో, నిన్ను గూర్చి ప్రకటించే మాటలతో మా నోటిని నింపుమని ప్రార్థన చేస్తున్నాము. అయోగ్యమైన ఏ మాట, నీకు అయిష్టమైన ఏ మాట మా నోట రాకుండానట్లు నీ సహాయాన్ని అనుగ్రహించు ప్రభువా. అంత మాత్రమే కాదు, కానీ మా హృదయాన్ని, మా జీవితాన్ని పరిశుద్ధాత్మదేవా నీ శక్తితో నింపమని అడుగుతున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ మా మీదకి వస్తే మేము శక్తి పొందుతామని నీ వాక్యంలో వ్రాయించాం. నిజమేనయ్యా, మేమైతే బలహీనము, కానీ నీ శక్తితో మేము నింపబడాలని కోరుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ బలముతో మమ్మల్ని నింపండి. నీ కొరకు సాక్షులుగా నన్ను, మమ్మలను వాడుకోండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.